కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో పరిసమాప్తం కానున్నాయి. భారీగా తరలివస్తున్న భక్తులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి కాళేశ్వర సరస్వతి పుష్కరాలు ముగిశాయి. ముగింపు వేడుకకు పురస్కరించుకొని కాసేపట్లో ఈ ముగింపు వేడుకలను అత్యంత ఆర్భాటంగా నిర్వహించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఈ ముగింపు వేడుకలు నిర్వహించున్నారు. అద్భుతమైనటువంటి డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మాడుగుల నాగపణి శర్మ ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే వేద స్వస్తి కార్యక్రమంగా ఉంటుంది. ఇక ప్రతిరోజు ఇచ్చేటువంటి సరస్వతి నవరత్నమాల హారతి అది కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ సరస్వతి పుష్కరాలు విజయవంతంగా ముగిశాయనడానికి సూచనగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఈ సరస్వతి పుష్కరాల ఉత్సవాలు ముగించనున్నారు. ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 30 లక్షల పైగా భక్తులు ఇక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు. ప్రతిరోజు కూడా చూస్తుంటే భక్తులతో త్రివేణి సంగమ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులంతా కూడా బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా నూతనంగా సరస్వతి ఘాట్ నెలకొల్పింది. అలాగే సరస్వతి అమ్మవారి విగ్రహం ₹1 కోటి వ్యయంతో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. మహాబలేశ్వరం నుంచి అక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి నెలకొల్పారు. అలాగే తాగునీటి సదుపాయం, భక్తులకు వైద్య సేవలు ఇలాంటి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించారు. చాలా అద్భుతంగా చేశారు. అలాగే భక్తులు ప్రతిరోజు కూడా లక్షల్లో వచ్చారు. వచ్చిన వారంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రాణహిత గోదావరితో పాటు అంతర్వాహినిగా ఉండేటువంటి సరస్వతి నదికి ఇక్కడ కాళేశ్వరంలోనే, అందుకే ఇక్కడ వైభవంగా ఈసారి ఏర్పాట్లు చేశారు. అలాగే ఆ ఏర్పాట్ల దృష్టిలో ఉంచి భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మండే ఎండలను కూడా తట్టుకొని భక్తులంతా కూడా వచ్చారు. మొదట 5-6 రోజులు కూడా విపరీతమైన ఎండ, దీంతో అసలు భక్తులు వస్తారా రారా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. అయితే కనివిని ఎరుగని రీతిలో భక్తులంతా కూడా వచ్చారు. పుష్కర స్నానాలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే ఆ తర్వాత వర్షాలు కూడా 4-5 రోజులు వరుసగా వర్షాలు రావడంతో ఈ పరిసరాలన్నీ కాళేశ్వర పరిసరాలన్నీ బురదమయంగా మారాయి. అయితే ఇవి కూడా భక్తులను పుష్కరాలకు రాకుండా నిలవరించలేకపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు అంతా కూడా పుష్కరాలు తరలి వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు విజయనగరం, అలాగే శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇటు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత జగిత్యాల, కరీంనగర్, నల్గొండ తదితర ప్రాంతాలని, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా వచ్చారు. ఇక పక్కనే ఉన్నటువంటి పొరుగునే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా రోజు తండోపతండాలుగా భక్తులంతా అన్ని దారులు కూడా కాళేశ్వరం అన్నట్లుగా దారితీస్తూ భక్తులంతా వచ్చారు. అలాగే అత్యంత విశేషం ఏంటంటే ఏర్పాట్ల మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎండ తగలకుండా నదీ తీరం వెంబడి చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కల్పించారు. వైద్య సేవలు కల్పించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులంతా కూడా చేసిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15 ఉదయం 5 గంటల 44 మాధవానంద స్వామి తొలి స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి వచ్చి సరస్వతి ఘాట్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా లక్షల్లో భక్తులంతా వచ్చారు. ఇక మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు అంతా కూడా వచ్చి మంత్రి సీతక్క పుష్కర స్నానాలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే మిగతా నాయకులంతా కూడా ఈటల రాజేందర్, మిగతా నాయకులంతా కూడా వచ్చి పుష్కర స్నానాలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కూడా పుష్కర వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఇక
పోలీస్ అధికారులు ఈ పుష్కరాలకు కనివిని ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అయితే ట్రాఫిక్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా వారాంతాల్లో శని ఆదివారాలు చివరి 3 రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం నుంచి సిరోంచ మార్గంలో వందల కొద్ది వాహనాలు రహదారి వెంబడి నిలిచిపోయాయి. అలాగే మహదేవ్పూర్ నుంచి ఇటు కాళేశ్వరం వచ్చే మార్గంలో కూడా చాలా వాహనాలు నిలిచిపోయి గంటల సేపు వాహనాల్లో ఉండిపోయి భక్తులంతా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తర్వాత మొదటి రోజు శని ఆదివారంలో ఉన్నటువంటి శనివారం ఉన్న బాగా ఇబ్బందులు ఎదురై దాదాపు 4-5 గంటల సేపు తాగునీరు కూడా లేకుండా కార్లలో ఉన్నటువంటి ఎక్కువగా చాలా మంది భక్తులంతా కూడా కార్లలో వచ్చారు. వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ట్రాఫిక్ లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం ముఖ్యంగా వారాంతాల్లో మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇది మినహా పుష్కరాలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి. అలాగే నిన్న రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి పుష్కర స్నానం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక ఈ సాయంత్రం మరి కాసేపట్లో పుష్కర వేడుకల ముగింపు ఉత్సవాలు మొదలవుతాయి. మాడుగుల బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ వేద ప్రవచనం ఉంటుంది. అలాగే మిగతా డ్రోన్ షో ఈ మొత్తం పుష్కరాలకి హైలైట్గా డ్రోన్ షో నిలవనుంది. అలాగే మొత్తం ఈ పుష్కరాల్లో 12 రోజుల పాటు అత్యంత హైలైట్ కార్యక్రమంగా చెప్పాల్సింది హారతి, సరస్వతి నవరత్న మాల హారతి. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ హారతిని వీక్షించారు. ముఖ్యంగా కాశీ నుంచి వచ్చినటువంటి వేద పండితులు ఈ హారతి నిర్వహించారు. భక్తులను విశేషంగా ఈ హారతి ఆకట్టుకుంది. ఇక మరి కాసేపట్లో ఈ పుష్కర ముగింపు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఓవర్ టు స్టూడియో.